సో చాలామంది బేసిక్గా అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ఏ సాఫ్ట్వేర్ కోర్సు ఈజీగా ఉంటుంది, త్వరగా జాబ్ వచ్చేస్తుంది? సో జనరల్గా ప్రతి ఒక్కరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. నేనేమంటున్నానంటే, ఈరోజు అసలు ఒక కోర్స్ నేర్చుకోవడానికి దేని గురించి మనం ఆలోచించాలి, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి అంటే అనే దాని గురించి కూడా మాట్లాడతాను. పాయింట్స్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది. అండ్ ఏ సాఫ్ట్వేర్ కోర్సు త్వరగా నేర్చుకొని ఈజీగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అంటే, జనరల్గా ఏంటి అంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఈజీగా నాకు వచ్చేస్తుంది, ఈజీగా నాకు అయిపోతుంది 45 అంటే ఇప్పుడు ఎలా అంటే నేర్చుకోవడానికి అయితే నేర్చుకోవచ్చు, 45 డేస్లో నేర్చుకోవచ్చు, 2 మంత్స్లో 3 మంత్స్లో నేర్చుకోవచ్చు. కానీ మనకి ఏంటి అంటే ఈజీగా అవుతుంది అనే మాటను మీరు వదిలేసేయండి. త్వరగా అంటే మినిమం ఒక 6 మంత్స్ అయితే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ యావరేజ్గా చూసుకుంటే 6 మంత్స్ మినిమం పడుతుంది మనం ఒక కోర్స్ నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి. అండ్ దీనికి డెఫినెట్లీ చాలా డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి. అన్నిట్లో మనం గో త్రూ అవ్వాలి, అన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఏ సాఫ్ట్వేర్ కోర్స్ ఈజీగా త్వరగా నేర్చుకోవచ్చు అనే దానికంటే కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఒక కోర్స్ తీసుకునేటప్పుడు జాబ్ ఓపెనింగ్స్ ఎంతలో ఉన్నాయి అనేది ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఓకే, రీసెర్చ్ చేయకుండా ఈజీగా ఉంటుందని, అంటే ఇది ఒక్క పాయింట్ పెట్టుకొని ఈజీగా ఉంటుందని నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను అనుకోవద్దు. జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను నేర్చుకునే కోర్స్ ఉంటుందా ఉండదా, ఆ డొమైన్ యూజ్ ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ బిజినెస్. అంటే ఈ బిజినెస్కి మనం నేర్చుకునే కోర్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒక అంచనా, కొంతవరకు ఒక అంచనాకు అనేది రావచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ జాబ్ ఓపెనింగ్స్. సెకండ్ పాయింట్ 10 ఇయర్స్, ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ ఏంటి అంటే, మనం కోర్స్ ఒక లైనక్స్ ఎగ్జాంపుల్, ఒక లైనక్స్ తీసుకొని జాయిన్ అయ్యాము, లేకపోతే ఒక బేసిక్ ఫ్రంట్ ఎండ్ ఏదో HTML తీసుకొని జాయిన్. నెక్స్ట్ హైరార్కీ ఏంటి అంటే, నెక్స్ట్ నేను ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు, ఆ పొజిషన్కి ఎలా వెళ్ళాలి, సో ఆ లాస్ట్ మ్యాక్సిమం పొజిషన్ ఏంటి, దాన్ని రీచ్ అవ్వడానికి మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనే దాని గురించి ఆలోచించాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ తర్వాత సిఏ తర్వాత డిఎస్పీ తర్వాత ఆ విధంగా ఎలా అయితే పెరుగుతూ పోతుందో మన సాఫ్ట్వేర్లో నెక్స్ట్ ఏంటి హైరార్కీ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ తర్వాత ఏమి నేర్చుకోవాలి, అంటే నేను ఈరోజు నేర్చుకున్నా అయిపోయింది, ఏం నేర్చుకోవాలి నెక్స్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక హైరార్కీని మనం చూసాము, ఆ హైరార్కీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే మనం ఏ కోర్స్ని అనేది మనం యాడ్ చేసుకోవాలి, ఏమన్నా సర్టిఫికేషన్ యాడ్ చేసుకోవాలా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం నేర్చుకోవాలి అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది నెక్స్ట్ ఏం నేర్చుకోవాలో తెలియదు, నెక్స్ట్ హైరార్కీ ఏంటో తెలియదు, ఏదో ఈజీగా ఉంది అని చెప్పి నేను కోర్స్ తీసుకున్నా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ బేసిక్ లెవెల్లో నేను సేల్స్ ఫోర్స్ అడ్మిన్ వరకు నేర్చుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైనక్స్ అడ్మిన్ వరకు నేర్చుకున్నా, లేకపోతే చిన్న కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న జావాలో, లేకపోతే ఓన్లీ పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నా, నేను ఒక చిన్న జాబ్ వచ్చేసింది చేస్తున్నా, చిన్న కోడ్స్ అవి కోడింగ్ అది రాస్తా ఉన్నా అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్లో ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ లెవెల్ ఇందాకేం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఏమేమి నేర్చుకోవాలని మాట్లాడుకున్నాము. నెక్స్ట్ లెవెల్లో మనకంటే ఇప్పుడు ఏముంటుంది, లైనక్స్ చూసుకోండి, లైనక్స్లో పెద్దగా ఏముండదు, అడ్మిన్లో సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో ఏముండదు. కానీ సేల్స్ ఫోర్స్ డెవలపర్ విషయానికి వస్తే కోడింగ్ ఉంటుంది. చాలామంది కోడింగ్ తక్కువ ఉందని ఓన్లీ అడ్మిన్ నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది, కోడింగ్ ఉంటుందా లేదా అనేది తెలియకుండా స్టెప్ తీసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ దెన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, సిమిలర్గా ఉండే డొమైన్స్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్ AWS కానీ Azure కానీ GCP అని అంటే డెవాప్స్ కాంబినేషన్గా ఒక క్లౌడ్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, క్లౌడ్ సర్వర్ అనేది. ఇప్పుడైతే ఎక్కువగా AWS రన్నింగ్లో ఉంది కాబట్టి AWS అనేది ఎక్కువ మంది నేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఫర్దర్ ఆన్గోయింగ్ ఫ్యూచర్ అజూర్ కూడా మెల్లగా గ్రో అవుతూ ఉంది, GCP కూడా మెల్లగా గ్రో అవుతూ ఉంది. చెప్పలేము, నెక్స్ట్ ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత GCP అన్నిటికంటే టాప్లో రావచ్చు. అప్పుడు మనం ఏంటంటే ముందుగా ఈ అంచనా వేసుకొని సిమిలర్గా ఉండే డొమైన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ వాటి మీద ఒక ఐఏఎస్, వాటిలో కనీసం బేసిక్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. అవసరమైతే మనం దాంట్లోకి సింపుల్గా చాలా కూల్గా మూవ్ అయ్యేదానికి మనం ప్లాన్స్ అనేవి ముందు నుంచే వేసుకోవాలి, ఫస్ట్ నుంచే. ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే ఈ కోర్స్ ఈజీగా, అంటే ఏ కోర్సు త్వరగా నేర్చుకొని ఈజీగా ఉద్యోగం వస్తుంది అని ఆలోచించేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేయాలి. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.